నాయకుడిగా ముందుకు నడిచి ఓ మహిళకు ఇంటిని కట్టించాడు. అన్నయ్యలా ఇంటికి వెళ్లి చీర సారె పెట్టి సాంప్రదాయంగా గృహప్రవేశాన్ని నిర్వహించాడు. ఆ ఇంటికి ఆ ఊరికి ఆనందాలు పరిచాడు. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నియోజకవర్గంలో తొలి ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ఫరూక్ నగర్ మండలం హాజీపల్లి గ్రామంలో లబ్ధిదారులు స్వరూప ఇంటిని మంజూరైన 3 నెలల్లో పూర్తి చేశారు. సోమవారం సాంప్రదాయ పద్ధతిలో ఇంటి గృహప్రవేశ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. వాళ్ళు ఎట్లా పని చేసుకుంటే అట్లా పేమెంట్లు ఇచ్చి స్వరూప ఇలా షాద్నగర్ నియోజకవర్గంలో మొట్టమొదటిగా అయింది కాబట్టి ఎన్నో గ్రామాలు 157 గ్రామాలలో ఇదే పరిస్థితి ఉంది. రోజు మాకు సంతోషంగా మా బ్లాక్ కాంగ్రెస్ మండల్ పార్టీ అధ్యక్షులు స్వయాన నన్ను ఇక్కడికి తీసుకొచ్చి సంతోషంగా వారి బిడ్డలు స్వరూప బిడ్డలు 3 వారి అల్లుళ్ళు అందరు కలిసి ఇవాళ ఆమె గృహప్రవేశం పిలిచింది. నన్ను కూడా పిలిచింది, మా కాంగ్రెస్ నాయకులను కూడా పిలిచింది. చాలా సంతోషంగా ఉంది మాకు. ఆమె ఇల్లు కట్టుకొని మా అందరిని కూడా పిలవడం చాలా సంతోషం. మేము హిందూ సాంప్రదాయం ప్రకారం ఆమెకు ఎవరు లేకున్నప్పటికీ మేము వాళ్ళ అల్లుళ్ళకు వాళ్ళ బిడ్డలకు మేము బట్టలు కూడా నూతన వస్త్రాలు కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం గృహప్రవేశం జరిగితే ఏ విధంగా సాంప్రదాయం ఉంటుందో ఆ విధంగా సాంప్రదాయానికి మేము కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నందుకు ఇందిరమ్మ రాజ్యం వచ్చినందుకే ఇలా ఇందిరమ్మ అంటే ఏ ఊరు లేని ఇల్లు ఉండదు, ఇందిరమ్మ పేరు మీద ఉంటుంది. కాబట్టి ఆ యొక్క తల్లి ఇందిరమ్మ మా అమ్మ అనే దీక్షతోని ప్రజలు ఉంటారు, పేద కుటుంబాలు ఉంటాయి. కాబట్టి ఇవల్ల ఆ కళ నిజం చేసినాం. ఎలా కళ సాకారమైంది. ఎలా యావత్ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 4,05,000 ఇండ్లు కట్టేయడం జరుగుతుంది. షాద్నగర్ నియోజకవర్గంలో 3,500 ఇండ్లు కట్టేయడం జరుగుతూ ఉంది. దాదాపు నాకు తెలిసి 3,500 కూడా గ్రౌండింగ్ అయింది. ఏదైనా చిన్నగా ఉంటే 200 100 టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు. కానీ మా యొక్క లక్ష్యం ఒకటే. నేను ఎమ్మెల్యేగా నా లక్ష్యం ఒకటే. నేను చిన్నప్పటి సంది ఇండ్లు కట్టించడంలో దిట్ట. నేను సర్పంచ్గా ఉన్నా, మండల ప్రెసిడెంట్గా ఉన్నా, ఇలా ఎమ్మెల్యేగా అయినా. ఇవాళ ఈ నియోజకవర్గానికి దాదాపు ప్రజలు ఇచ్చిన అవకాశం 5 సంవత్సరాలు. ఇప్పుడు నాకు గడిచింది 15 నెలలు, ఇంకా 3 సంవత్సరాలు. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే నా పేరు సింగారం సుదర్శన్, ఆజిపల్లి మాజీ డిప్యూటీ సర్పంచ్, ఫరూక్ నగర్ మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా స్థానిక ఎమ్మెల్యే శంకరన్న ఎమ్మెల్యే కాకముందుకు మా ఆజిపల్లికి రావడం జరిగింది. రచ్చబండ ప్రోగ్రాములు పెట్టినప్పుడు ఆ రోజు మీ దగ్గరికి ఇంటికాడికి వచ్చి ఇది కూలిపోయి ఉండే, మొత్తం పెంకల్లిల్లు ఉండి మొత్తం కూలిపోయి ఉండే. నేనే చెప్పిన అన్న ఇట్లా మహిళ భర్త లేదు, చాలా ఇబ్బందులలో ఉందంటే పోదాంపా అని చెప్పి ఇదే గల్లీలోకి వెళ్ళి వచ్చి చూసినాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇల్లు నీకే శాంక్షన్ చేస్తా, నీళ్ళే ఫస్ట్ గృహప్రవేశం చేస్తాను ఆ రోజు మాట ఇచ్చిపోయింది ఆయన. కాబట్టి గవర్నమెంట్ గెలిచిన 2 ఏళ్ళు కూడా కాలేదు. ఆయన ఇందిరమ్మ ఇండ్లు మా ఊర్లో 70 ఇండ్లు శాంక్షన్ అయినాయి. 70లో ఫస్ట్ లిస్టులోనే మాకు 28 ఇండ్లు వచ్చినాయి. 28 ఇండ్లలో ఒక 12 శాంక్షన్ కట్టడం జరిగింది ఇప్పటికే. అందులో 4 ఇండ్లు మాత్రం స్లాబ్ లెవెల్ అయిపోయినాయి. ఇది ఫస్ట్ గృహప్రవేశం ఈ ఇల్లు. ఈమె పేరు ఇస్నాతి స్వరూప, ఆమె భర్త లేడు, 3 పాపలకు. గవర్నమెంట్ అంటే మన తెలంగాణ సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళ పిల్లలకు వాళ్ళకి అందరూ కలిసి మా ఎమ్మెల్యే గారే వచ్చి బట్టలు పెట్టడం జరిగింది. అసలు ఇది ఒక నేనే ఊహించుకుంటున్నా, నా సొంత ఇల్లు గృహప్రవేశం అయినట్టుగా సంతోషం అవుతుంది నాకైతే. ఎందుకంటే అంటే ఈక్వల్గా నాకు ఒక ఎమోషన్ అన్నట్టుగా అది సొంత మిల్లిగా. అంటే ఇది మా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోవాలి ఈ న్యూస్. ఎందుకంటే యావత్ తెలంగాణ మొత్తం సంతోషపడేటటువంటి పని చేసింది. ఈమె భర్త లేకున్నా కష్టపడి మా ఊరుకు మంచి పేరు తీసుకురావడం కూడా ఏమే కూడా ఒక కష్టం చేసినట్టు. ఎందుకంటే మన జిల్లాలోనే ఫస్ట్ విలేజ్ మాది, జిల్లాలోనే ఫస్ట్ విలేజ్ గృహప్రవేశం చేసుకోవడం అంటే చాలా సంతోషమైన విషయం ఇది మాకు. మా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు వచ్చి ఒక మాట చెప్పాడు, ఆజిపల్లికి ఎలాంటి సమస్య వచ్చినా నాకు ఒక తెల్ల కాగితం మీద రాసియగలరు అని చెప్తున్నాడు. అంటే ఆయన ఈ ఊరు అంటేనే ఆయనకు చాలా ఇష్టం. ఇంతకుముందుకే మేము అవార్డులు తెచ్చుకున్నాం. ఇంతకుముందుకు మా సింగారం శ్రీనివాస్ ఉండే, మా జంగమ్మ గారు ఉండే, అప్పుడు మాకు అవార్డు వచ్చింది. తర్వాత ఒక మళ్ళీ 7-10 ఏళ్ళు కొంచెం అటు ఇటు అయింది. మళ్ళీ ఈ ఊరిని ఒక సిస్టమ్ తోటి, ఒక సిద్ధశుద్ధితోటి ముందరికి తీసుకుపోవాలనే ఆలోచన మాకుంది, గ్రామస్తులకు ఉన్నది, అందరికి ఉన్నది. ఈ ఊరును ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మొన్ననే సీఎం గారు
మండల్లో ఒక విలేజ్ని పెట్టమని చెప్పారు. మా ఎమ్మెల్యే గారు ఏం చేసిండు, ఆజిపల్లినే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అది ఎందుకంటే ఇది ముందే ఆదర్శ గ్రామం, అందులో పైలట్ ప్రాజెక్టు. ఇప్పుడు వచ్చిన సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి అని వచ్చిండు, ఆయన మాకు ఫైబర్ నెట్ వాళ్ళు 270 కడపలకు ఇంటర్నెట్ అనేది మొత్తం ఫ్రీ ఇచ్చి ఇప్పుడు ఫ్రీ నడుస్తుంది. 7 నెలలు అవుతుంది ఇప్పటికీ, ఫ్రీగానే ఎవరు ఒక్క రూపాయి కట్టట్లా. అది కూడా మాకు మంచి పని అయిపోయింది. అతి త్వరలోనే ఒక ఖుష్కబూర్ చెప్పబోతున్నాడు మా ఎమ్మెల్యే గారు. ఇప్పుడు చెప్పలేడు కానీ నాకు తెలుసు అది ఈ షాద్ నగర్ టు కిషన్ నగర్ వరకు ఈ రోడ్ అనేది నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్లో కంపల్సరీ కొబ్బరికాయ కొడతాడు, రోడ్డు పని స్టార్ట్ చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. ఆజిపల్లి గ్రామంలో 3వ వార్డు మెంబరు, మాజీ వార్డు మెంబర్ నేను. ఈరోజు మా ఊర్లో ఇస్నాథ్ స్వరూపకి సొంతింటి కల నెరవేరినందుకు మా గ్రామం తరఫున, మా బాడీ తరఫున మేము కాంగ్రెస్ కార్యకర్తలం అందరం ఆమె వెనుకొండి అన్నీ ఏమన్నా చూసుకొని అన్నీ చేసినాం కాబట్టి ఆమె ఈరోజు సొంతింటి కల నెరవేరింది. ఆమెకు ఎన్నో రూల్స్ అంది, అది అత్యాశగానే ఉండే. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల, మన ఎమ్మెల్యే శంకరన్న వల్ల, మా గ్రామంలో ఉన్న దర్శన్ అన్న వల్ల, మా కాంగ్రెస్ కార్యకర్తల వల్ల ఈరోజు ఆమె సొంతింటి కల నెరవేరింది. ఎందుకు మేము అందరం మా గ్రామం తరఫున అందరం చాలా సంతోషంగా ఉన్నాం.